ఫుల్ సర్కిల్ మిస్టర్ గౌతమ్. ఆ రోజు ఆ డీల్ నా చేయి జారిపోయింది. ఈ రోజు మళ్ళీ కలుసుకున్నాం. సో ఆలోచించుకోండి, మీ డబ్బు గెలిచే గుర్రం మీద పెడతారా లేదా చచ్చే గుర్రం మీద పెడతారా? ఆ $3 బిలియన్ డీల్ కోసం నేను జేపీ స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మీ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నేను ఆల్రెడీ ఆ కంపెనీతో డీల్ సైన్ చేశాను. ఇప్పుడు బయటకు వస్తే చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివేం రావు. నేను ఇంకా ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గానే ఉన్నాను. ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సిల్ ద డీల్. ఇది దానికి సంబంధించిన ఎన్ఓసి. లుక్స్ గుడ్. మనం ఈ డీల్ని సైన్ చేద్దాం. రేయ్ రా, ఇంటికి వెళ్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉంటారా? సిగ్గులేదా? రేయ్, నీలాగా నేను ఎమోషనల్ ఫోన్లీ కాదురా. నాకే ఫ్యామిలీ వద్దు, పోరా. రేయ్, నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, బంధం ఇవన్నీ రా. మాట్లాడుతున్నాను కదా. నువ్వు మాట్లాడు. రే, మనందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అలాగే ఉందాంరా. రేయ్, రానని చెప్పాను కదా. పో. నేను ముందే చెప్పాను కదా, ఎందుకు ఆడితో ఫ్యామిలీ రిలేషన్స్ అంటూ ఆరారేస్తావు? ఆడికి ఎమోషనే లేదు. నువ్వు జరిగి వీడిని నేను డీల్ చేస్తా. ఇప్పుడేంట్రా, నువ్వు రావు కదా? ఎప్పటికీ రాను. అయితే నీకు మాకు కట్టీఫ్. పో, బయటికి పో. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నామంటే. అడ్డంగా పొలిసిన పిల్లి పులి ముందుకొచ్చి అర్రబిక్కుతాడిందంట. ఆ పులి పంజాయతీ కొడితే పిల్లి పులిహోర అయిందంట. అర్థం కాలేదు కదా? యాజ్ ఎ చైర్మన్, ఐఎమ్ టర్మినేటింగ్ యూ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నీకు ఫ్యామిలీ అక్కర్లేదంటే ఫ్యామిలీకి నువ్వు అక్కర్లేదబ్బా. సార్ గౌతమ్ సార్, ఇప్పటి నుంచి వీడికి కంపెనీకి గౌతమ్ సార్, నేను చెప్పేది వినండి సార్. వాడు ఏదేదో వాగుతున్నాడు సార్. లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను సార్. సార్, బట్ నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాను అనుకోకండి సార్. కానీ నేను లైట్ గా అదే చేశాను సార్. సార్, మనసులో ఏం పెట్టుకోకండి సార్. నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. సరే కానీ ఇంకా ఎవరున్నారు నిన్ను రిజెక్ట్ చేయడానికి? జేపీ సార్. జేపీ సార్ ఉన్నారు. ఏదైనా చెప్పండి జేపీ సార్. అందరిని రెచ్చగొట్టి గేమ్ ఆడుతున్నావా? నేను గేమ్ ఆడతాను, చూస్తావా? ఆడండి సార్, మే దేకూంగా. ఏయ్, వీళ్ళ నవ్వులు పూర్తిగా ఆగిపోవాలన్నా, మీ నాన్నకి నొప్పి తెలియాలన్నా ఒకే ఒక దారుంది.